ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో అందరికి శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము సామెతల గ్రంథము 24 అధ్యాయం 3 వచనం చూద్దాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన అంటే దేవునికి నివాస స్థలమై ఉండినట్లుగా దేవుడు సంఘమునే తన ఇంటిని కట్టుచున్నాడు. కొత్త నిబంధనలో చెప్పబడింది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడునని, వివేచన వలన అది స్థిరపరచబడునని. జ్ఞానం అంటే ఎలా వస్తుంది జ్ఞానము? ఒక శిష్యుడు కేవలము లేఖనములు చదువుట ద్వారా జ్ఞానవంతుడవడు. అంటే ఒక శిష్యుడు బైబిల్ చదివితే జ్ఞానవంతుడు కాదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. అంటే మనం రోజు చర్చికి ఎళ్లి వచ్చినంత మాత్రం కాదు. రోజు బైబిల్ చదివినంత మాత్రం కాదు. ఒక 2 రోజుల్లో బైబిల్ మొత్తం పూర్తి చేయడం వల్ల జ్ఞానవంతులం కాదు గానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని సామెతల గ్రంథం 9 అధ్యాయం 10 వచనంలో చూస్తాం. కాబట్టి జ్ఞానమునకు ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానమును సంపాదించుకోవడమే. అంటే జ్ఞానము అనగా సామెతల గ్రంథం 1 అధ్యాయంలో ఏముంటదంటే, జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేయుచున్నది. అంటే జ్ఞానం ఎలా మాట్లాడుతుంది? సంత వీధుల్లో కేకలు వేయుచుందంట. 2 చేతులు చాపి పిలుస్తుందని చెప్పి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం. అంటే జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానము. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సంపాదించుకున్న కుటుంబము స్థిరపరచబడుతుంది. కాబట్టి అందుకనే సామెతల గ్రంథం 24 అధ్యాయం 3 వచనంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి జ్ఞానము అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సంపాదించుకుంటారో ఎవరైతే దేవుని యేసయ్యని సంపాదించుకొని తన రక్తంలో కడగబడి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో అట్టి ఇల్లు స్థిరపరచబడుతుందని ప్రభువు వాగ్దానం చేశారు. కాబట్టి మనము జ్ఞానము సంపాదించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో కొంతమందికి భయముంటది. కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటది. కానీ భయముండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే భయము, భక్తి 2 ఉన్నది. ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటారో వారి ఇల్లు స్థిరపరచబడుతుంది. వారి ఇల్లు కట్టబడుతుంది. ఇట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.